ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మీకు అపాయం జరగకుండా కాపాడుకోగలిగాను. ఆ ఆనందంతో పోలిస్తే ఈ బాధ ఎంత? నువ్వు నా మనవరాలివి కాదమ్మా, మా అమ్మలా ఆలోచించావు. నువ్వు ఏ జన్మలోనూ మా అమ్మవై ఉంటావు. నా మీద ప్రేమ చావక మనవరాలి రూపంలో మా ఇంటికొచ్చావు. అదేంటి నానమ్మా, నీ కిందున్న గాజు పెంకులు కనిపించడం లేదా? అసలు ఈ ప్రపంచమే ఒక్కోసారి అందంగా కనిపిస్తుందిరా పృథ్వీ, ఒక్కొక్కసారి మసక మసకగా కనిపిస్తోంది. నాకు కళ్ళు కనపడకుండా పోతాయేమోనని భయంగా ఉందిరా. డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను గుడ్డిదాన్ని అయిపోయేలా ఉన్నాను పృథ్వీ. నానమ్మా, నువ్వు చెప్పేది నిజమా? నీకు మసక మసకగా కనిపిస్తుందా? అవునరా పృథ్వీ, కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు, అంతా మసక మసకగా కనబడుతోంది. గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉందిరా. నానమ్మా, మీరేమీ బాధపడకండి. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కుంటాను. లేదు వకీల్ సాబ్, డాక్టర్ గారు ముందే చెప్పారు. బ్రెయిన్లో ఉన్న క్లాట్ వల్ల మొదటిగా చూపు మందగిస్తుంది, ఆ తర్వాత కాళ్ళు పనిచేయడం మానేస్తాయి. అలా అలా ఒక్కొక్క భాగం చచ్చిపడిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎన్ని కోట్లైనా నానమ్మ గారిని నేను కాపాడుకుంటాను. అవసరమైతే ఫారెన్కి వెళ్తాను. పిచ్చి పృథ్వీ, డబ్బుతో ఏదైనా కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని మాత్రం కొనలేవురా. నాకు కంటి చూపు పోతున్నందుకు బాధగా లేదురా, కానీ నేను గుడ్డిదాన్ని అయ్యేలోపు నా మనవరాల్ని చూస్తానో లేదో అని భయంగా ఉందిరా. అమ్మమ్మ గారు, మీ వల్ల అయితే ఒక్కసారి నా మనవరాలు చూపించండి, నేను తృప్తిగా కళ్ళు మూస్తాను. అమ్మమ్మ గారు, మీరేం బాధపడకండి, మీకేమీ కాదు. మీరు కోరుకున్నట్టుగానే మీ మనవరాలు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకునొచ్చి మీకు చూపించే బాధ్యత మాది. ఆ ఆశతోనే ఇంకా బ్రతికున్నానమ్మా. లేదంటే ఆ రోజు డాక్టర్ గారు చెప్పినప్పుడే నేను ప్రాణాలు వదులుండేదాన్ని. నానమ్మా, అమ్మమ్మ గారు, అంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. నీకేమీ కాదు. అమ్మా, నానమ్మని గదిలోకి తీసుకెళ్ళు. పదండి అత్తయ్య. పదండి అమ్మమ్మ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.